మీరు చూస్తుంది V999 న్యూస్. V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. గాజువాక పెద్దగంటేడ హౌసింగ్ బోర్డులో ఉన్న జిఆర్ హెల్త్ జిమ్ లో వేసవి శిక్షణ తరగతులు 2వ రోజు అత్యధికంగా పిల్లలు హాజరయ్యారు. వారి యొక్క శిక్షణ పూర్తి చేసిన అనంతరం జీవీఎంసీ సచివాలయ సిబ్బంది మరియు జిఆర్ హెల్త్ జిమ్ మేనేజ్మెంట్ అంతా కలిసి శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎందుకు పాల్గొంటున్నాం, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశాన్ని క్షుణ్ణంగా తెలియజేస్తూ వారికి సరిగా అవగాహన కల్పించినటువంటి కోచ్ గొందేసి రాము వీరి ఆధ్వర్యంలో 2వ రోజు శిక్షణా తరగతులు పూర్తి చేశారు. ఈ విధంగా మే 25 నుండి జూన్ 6వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగుతూ పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతున్న ఈ సమ్మర్ క్యాంప్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జీవీఎంసీ సచివాలయ సిబ్బంది మరియు జిఆర్ హెల్త్ జిమ్ కోచ్ కొందేశ్వరాము పిలుపునిచ్చారు. మరికొన్ని విశేషాలు వారి మాటల్లోనే. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, గ్రామ పెద్దలకి, పిల్లలకి, నా తోటి ఉద్యోగులకి అభినందనలు అండి. మనకి సమ్మర్ క్యాంప్ జీవీఎంసీ వాళ్ళు మే 25 నుంచి జూన్ 6 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ని ప్రతి పిల్లలు కూడా, మన విలేజ్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా డైరీ కాలనీ రావడం చాలా అదృష్టమైన, చాలా కష్టం. ఆయన ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. సో ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం అండి. సో ఈ సమ్మర్ క్యాంప్ అనేది చాలా ఏళ్ళగా కొనసాగుతుంది. రాము గారి తాలూకా ఉద్దేశం కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని కూడా జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి జీవీఎంసీ వారికి, అదేవిధంగా అందరికీ కూడా మంచి తర్ఫీదిస్తున్నటువంటి రాము గారికి కూడా మా యొక్క కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రభుత్వం వారు జీవీఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు ఆదివారం నుంచి ఇనాగ్రేషన్ నుంచి నిన్న ప్రారంభమైంది. డైట్ ఇవ్వడం, ఈ డైట్ అనేది ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలకి డైట్ ఇవ్వడం, తర్వాత 10 రోజుల తర్వాత సర్టిఫికెట్, మరి అలాగనే టీషర్ట్ ఇలాంటివి ఇస్తారు. ఈ 10 రోజులు కూడా వీళ్ళు కంటిన్యూగా కొంచెం ఫ్రీ వర్కౌట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయాలి. అలానే మన ఉదయ్ కుమార్ గారు, వరలక్ష్మి గారు ఈ మన క్యాంపుకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఎందుకని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చదువుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే చెడు అలవాట్లకి బానిస అవ్వకుండా ఆరోగ్యంగా ఉండాలని, రేపు భావితరాలు వీళ్ళు, రేపు పౌరులు వీళ్ళే, ఈనాటి చిన్నారులే, వాళ్ళకి మంచి ఎంకరేజ్ చేసినట్లయితే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ లెవెల్లో స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నారని మరి ఎక్కువ